నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. ఇడుపు కాగితం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా రచ్చ రేపుతుంది. అసలు ఏంటి ఈ ఇడుపు కాగితం? ఒక సినిమా పోస్టర్ టైటిల్ని చూసి కవిత ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది? దీనికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? అసలు తెలంగాణ భాషకి ఏం సంబంధం? వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో పాటు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి సార్ తెలంగాణ భాషని ఉద్దేశించి అవమానించారన్నట్టుగా పవన్ కళ్యాణ్ని కూడా ఇందులోకి లాగుతూ ఆ కవిత కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంటి ఈ ఇడుపు కాగితం పోస్టర్ సినిమా టైటిల్ని పవన్ కళ్యాణ్కి తెలంగాణ భాషకి అసలు ఏం సంబంధం సార్? ఈ ఇడుపు కాగితం అన్న సినిమాని ఇంత పెద్ద వివాదం చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో బహుశా ఆ సినిమా నిర్మాతలు ఆ దర్శకులు ఆనందిస్తారు అనుకుంటా. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రమోషన్ అయిపోతుంది సినిమా కూడా. వాళ్ళు ఒక్కటే ఆనందిస్తారు. వాళ్ళందరూ ఆ నిర్మాతలు ఆ దర్శకులు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. కవిత గారికి కానీ తెలంగాణ వాదులకు కానీ లేదు పవన్ కళ్యాణ్ అభిమానికి కానీ. ఇక్కడ విషయం ఏంటంటే దాని మీనింగ్ అందరికీ తెలిసిందే, విడాకుల పత్రం. ఈ విడాకుల పత్రం అన్న తెలుగు మాటని తెలంగాణలో విరివిగా వాడే మాట ఇడుపు కాగితం అన్నది. ఇప్పుడు ఈ మాట కూడాను ఈ మధ్యకాలంలో ఎవరు వాడట్లేదు. పాత రోజుల్లో వాడేవాళ్ళం, అంటే జానపద సమాజం ఉన్నప్పుడు వాడేవాళ్ళం. ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు పుట్టుక ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ తెలంగాణ. అమ్మ నాన్న నేపథ్యం కూడా తెలంగాణ. నేను కూడా మా అమ్మ నాన్న నోటి నుంచి కూడా నేను ఎప్పుడు వినలేదు. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన ఆ టైంలో విన్నాను తప్ప నేను అసలు ఎక్కడ వినలేదు విడాకుల పత్రం. ఆ పదం అన్నది పుస్తకాల్లోనూ పాత రోజుల్లో వాడుకలో ఉన్న పదం. ఇలాంటి పదాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అటు తెలంగాణలో ఉన్నాయి, అటు రాయలసీమలో ఉన్నాయి, ఇటు ఆంధ్రాలో ఉన్నాయి. అర్బన్లో ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి మన ఈ చదువు నేపథ్యంకి వచ్చేటప్పటికి సమాజానికి దూరంగా చదువుతున్న క్రమంలో, పుస్తకాలు చదువుతున్న క్రమంలో మన విద్యని కెరీర్ని ఎంచుకున్న రోజుల్లో ఇవన్నీ ఆ రోజుల్లో వచ్చేటప్పటికి ఈ పదాలని వెనకపోతే మన మధ్య కొత్త కొత్త పదాలు వచ్చేసాయి. కొంచెం అందమైన పదాలు వచ్చేసాయి, బ్యూటిఫుల్ వర్డ్స్ వచ్చేసాయి, అందులో మిక్సింగ్ వర్డ్స్ కొన్ని వచ్చేసాయి, రకరకాల లాంగ్వేజ్ కలిసి వచ్చిన కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. హైదరాబాద్లో మొత్తం అదే కదా సార్. సో ఈ పదాల మధ్య ఇడుపుకాయతో అనే పాత మాట ముందుకు రావడంతో తెలంగాణ వాదులు మమ్మల్ని ఎవరు వెటకారంగా ఎందుకు చేస్తారని ఎవరిని అడుగుతున్నారు అంటే, అసలు దీన్ని వివాదం చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకున్న సామాజిక నేపథ్యం ఏంటి, ఎవరు దీన్ని వెటకారంగా మాట్లాడుతున్నారు, ఆ వెటకారంగా మాట్లాడుతున్న వాళ్ళ ఆంధ్రులు ఎవరు, ఏ ఒక్క ఆంధ్రుడి పేరు మనకు వచ్చింది ఇంతవరకు? ఎక్కడో సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియని వాళ్ళు దాని వెనక ఎవరు బలంగా దాని వెనక ఎవరున్నారు, దీన్ని ఇలా పాపులర్ చేస్తూ ఆ పదాన్ని ఆంధ్ర వ్యతిరేకంగా తీసుకొస్తూ అలాగే ఆంధ్ర భావజాలాన్ని క్వశ్చన్ చేసే స్థాయికి ఎవరు తీసుకొచ్చారు? అసలు దీని వెనక సోషల్ మీడియా కానీ వీళ్ళంతా ఎవరు వర్క్ చేస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే ఇదంతా రకంగా చెప్పాలంటే సాంస్కృతిక ఉగ్రవాదులు అండి వీళ్ళంతా. అంటే మన కల్చర్ని డ్యామేజ్ చేసేవాడు. మన కల్చర్ అంటే ఏంటండి, మనం తెలుగు వాళ్ళము, తెలుగు పదమే కదా, ఆంధ్ర పదమా తెలంగాణ పదం పక్క నుంచండి, తెలుగు భాషలో మాటే కదా, మనది తెలుగు వాళ్ళమే కదా. తెలుగు వాళ్ళం అన్నప్పుడు అటు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అలాగే రాయలసీమ, ఆదిలాబాదు, నిజామాబాదు, అలాగే ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, ఇవన్నిటిలో కూడాను రకరకాల కొత్త కొత్త మాటలు అక్కడ పుట్టుకొస్తాయి. అక్కడే విరివిగా వాడుకలో వస్తుంటాయి. అది పక్క ప్లేస్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు ఉన్నప్పుడు అన్ని చోట్లకి స్ప్రెడ్ అయిపోయింది. మీకు ఒకప్పుడు పత్రికల్లో ఒక పదాలు వచ్చేవి, కామన్ వర్డ్స్ వచ్చేవి కాదు. అంటే జనం వాడుతున్న ఇప్పుడు ఎక్కడైతే విజయవాడలో పత్రిక ఉంది, విజయవాడలో ఉన్న పత్రికలు ఆ విజయవాడ భాషనే మిగతా రాష్ట్ర అంతా వ్యాపించేటట్టుగా అక్కడ వాళ్ళే రాసేవాళ్ళు. అంటే కామన్ వర్డ్స్ వచ్చేవి కాదు, ఒక ప్రాంత భాషలే అక్కడ మనం తీసుకొచ్చేవాళ్ళం. ఆ పత్రికలో ఉన్న భాషనే ఇక్కడ తెలంగాణలో కూడా మనం చదివేవాళ్ళం, విజయవాడ నుంచి వస్తున్న పత్రికలు ఆ రోజుల్లో. అలాగే శ్రీకాకుళం జిల్లా వరకు వెళ్ళి ఆ పత్రికలో ఆ కృష్ణా జిల్లా భాష మాత్రమే అక్కడ పత్రికలు ఉపయోగిస్తూ అక్కడ శ్రీకాకుళం ప్రజలు కూడా అదే పత్రికలు వాడేవాళ్ళు, చదివేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, పత్రికలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చేసాయి కదా, అలా అన్ని చోట్లకి వ్యాపించాయి కదా. ఇప్పుడేమైంది, పత్రికా భాష అని ఒకటి కొత్త భాష పుట్టుకొచ్చింది. అంటే మనం ఏం చేస్తున్నాం, పత్రికలు విరివిగా చదువుతున్నప్పుడు ఏమైందంటే ఆ పత్రికలు వాళ్ళు మాడుతున్న కామన్ భాష ఒకటి ఉంటుంది, కామన్ వర్డ్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకుని మనం ఉపయోగిస్తున్నాం. అంటే మన తాతల నుంచి వస్తున్న కొత్త కొత్త పదాలు మనం పక్కన పెట్టేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకు? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే మీకు అర్థం కావాలి,
నాకు అర్థం కావడం కాదు. సో మీకు అర్థం కావడం కోసం మీకు నాకు తెలిసిన పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది పేపర్లో వస్తాయి, బుక్స్లో వస్తాయి, టీవీలో వచ్చాయి. ఆ పదాలే మనం వాడుకుంటాం. అట్లా అంతరించిపోతున్న అనేక పదాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి. ఎందుకంటే వాటిని పెంచి పోషించి భుజాన్ని ఎత్తుకునే సమాజం కాదు ఇది. ఈ సమాజం అట్లాంటిది కాదు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటేనండి, ప్రతి పదము తెలుగు పదమే. అది ఎవరు వాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు కాదు. ప్రతి పదము తెలుగు పదమే. ప్రతి భాష తెలుగువాడు మాట్లాడేది. దాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి, గౌరవించాలి. అది ప్రతి ప్రాంతానికి కట్టకూడదండి. ఇప్పుడు ఓకే, తెలంగాణ పదం అని అంటున్నాం మనం. తెలంగాణ ఎక్కడుందండి అంటే దానికి ఇప్పుడు మనం ఈరోజు తెలంగాణను ఒక భౌగోళిక తెలంగాణని మనం ఎక్కడెక్కడి నుంచో ఒక గీత గీసుకుని కూర్చున్నాం. అంటే మీకు ఖమ్మం జిల్లా బార్డర్ ఉంది, ఇక్కడ నల్గొండ జిల్లా బార్డర్ ఉంది. ఆ బార్డర్తో కరెక్ట్గా వర్డ్స్ ఆగిపోతాయా? ఆగిపోవు. ఆ పక్కగా వెళ్తాయి కదా, అటు నుంచి ఇటు వస్తాయి. ఎవరు సార్ ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి తగ్గ భాషని ఎవరు మాట్లాడుతున్నారు? ప్యూర్లీ తెలంగాణ. ఇప్పుడు మేమందరం తెలంగాణ వాదులం. ఇప్పుడు నాలో తెలంగాణ భాషే రాదు, ఏదో కొన్ని పదాలు యాడ్ అవుతాయి తప్ప ఇందులో ఆంధ్ర ఉంది, ఉర్దూ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఈవెన్ చదువుకోనోడు కూడా, చదువు రానివాడు కూడా అన్ని కంబైన్డ్ భాషలతో మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు ఈ భాషనే ఉద్దేశించి, అది కూడా మెయిన్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు కవిత గారి వ్యాఖ్య? ఇక్కడ దురదృష్టం ఏంటంటేనండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రతి చోట కూడాను తెలంగాణ సమాజంలో అతని విలన్గా తయారు చేసే కల్చర్ స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ నిజంగానే అది స్టార్ట్ అయింది. మొన్న చూసాం మనం. ఇప్పుడు ఏమైంది, ఈ ఇడుపు కాగితం అన్న మాటలో అర్థం ఏంటి? విడాకులు. ఆయన 3 పిల్లలు విడాకులు ఇచ్చారనేది అది వ్యక్తిగత విషయం సార్. అసలు ఈ తెలంగాణలోనే కానివ్వండి, యావత్ ప్రపంచంలోనే విడాకులు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉంటారు. తెలంగాణలో లేరా? తెలంగాణ ఎందుకు ఉండరు? అది విడాకులు అనేది స్వేచ్ఛ. ఇప్పుడు ఇద్దరు కలవని వ్యక్తులు, ఇద్దరు అభిప్రాయాలు కలవనప్పుడు విడాకులు తీసుకునేది సుఖమైన పత్రం. రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఇక్కడ అది మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తిడితే ఓట్లు పడతాయి, లేదు సింపతి పెరుగుతుంది అనుకునే ఆలోచనే రాంగ్ అండి. యాక్చువల్ కవితకు భయం పుడుతుందని అనుకోవాలా? నిజంగా కూడా అనుకోవాలి, కానీ భయం పుడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తిడితే ఓట్లు వస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు తెలంగాణ సమాజంలో పవన్ కళ్యాణ్ ఇష్టపడే సమాజం ఉంది, అలాగే ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉంటారు. రాజకీయంగా ఎదిగే వాళ్ళు ఎవరన్నా సరే దీన్ని వివాదం చేయకూడదండి. ముఖ్యంగా కవిత లాంటి రాజకీయాల్లో ఎదగాలని, రేపు ముఖ్యమంత్రి కావాలని ఒక పార్టీ పెట్టిన ఆమె దీన్ని వివాదం చేయకూడదండి. ఇప్పుడు కొన్ని తెలంగాణ సమాజాలు కొన్ని ఉంటాయి, ఆడుకోరు సమాజం ఉంటారు. వాళ్ళు ఏదైనా అన్నారంటే ఒక అర్థం ఉంది. రాజకీయంగా ఎదగాలనుకుంటున్న వాళ్ళు ఇలా ఖచ్చితంగా ఆ పదాల మీద వివాదం చేయకూడదు. పవన్ కళ్యాణ్ని చేయకూడదు, ఇంకోళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే సొసైటీలో ఆ పదాన్ని ఇష్టపడ్డ వాళ్ళు, ప్రేమనున్న వాళ్ళ మధ్య ద్వేషాన్ని రగిలించడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఏం లేదు. ఇంకోటి, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను పక్కన పెట్టి కవిత ఈ వాయిస్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇది ఆమెకి ఖచ్చితంగా మైనస్ అనండి. ఇప్పుడు మీరు తీసుకోండి, వాళ్ళ నాన్నగారు కేసీఆర్ని తీసుకోండి. ఆయన తెలంగాణ ఉద్యమం టైంలో ఇలాగ అనేక పదాలని తీసుకొస్తూ, ఎన్నెన్నో పదాలని ముందుకు స్క్రీన్ మీద తీసుకొస్తూ ఆంధ్ర భాషని చాలా ఘోరంగా అవమానించారు ఆయన ఆ రోజు. ప్రతి పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఓకే, అది ఆయన రాజకీయ స్టైల్ తీసుకున్నారు. అది దేనికి, ఒక ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం కోసం ఆయన తీసుకున్న ఒక వాదన. అది ఎక్కువ మంది సమాజం దాన్ని అట్రాక్ట్ అయ్యాము, అలా ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పడింది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఏమన్నారు, ఇక్కడ ఎవరైతే ఆంధ్రులు ఉన్నారో తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళని, వాళ్ళకి ఏదైనా హాని జరిగితే, ఎంత పెద్ద మాట అన్నారో మనకు అందరికీ తెలుసు, కానీ ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారు ఆయన. ఆయన కూతురే కదా ఈమె, మరి ఈమెందుకు అలా ఆలోచించాలి కదా. నెక్స్ట్ ఇంకొకటి, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగింది, తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయింది. ఏ రోజైనా ఆంధ్రుల మీద కానీ ఒక చిన్న రక్తపు చుక్క బయటకు పడిన కేసులు ఉన్నాయా? లేవే. అంటే వీళ్ళ మధ్య ఆ సహృద్భావ వాతావరణం ఉంది కదా. దీనికి ఎక్కడ మనం అంతం చేస్తామండి? ఒక పక్క నుంచితే ఇంకొకటి, మీరు హైదరాబాద్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ప్రతి పల్లెలో కూడాను తెలంగాణలో ఆంధ్ర పల్లెలు చాలా ఉంటాయి, అమ్మ పల్లెలు అంటాం, రకరకాల పల్లెలు వచ్చేసి అంటే స్థిరపడ్డారు. మరి వాళ్ళు ఇక్కడ సమాజం ఖచ్చితంగా వాళ్ళని అంగీకరించేసింది, వాళ్ళకి అన్ని రకాల హక్కులు వచ్చేసాయి, ఆస్తులు ఇక్కడే కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు చిన్న విషయం అండి, ఎక్కడో ఆంధ్ర నుంచి 40 ఏళ్ల క్రితం వచ్చిన మేము, మా పిల్లలు పుట్టారు ఇక్కడే, పెరిగారు ఇక్కడే, వాళ్ళు చదివింది ఇక్కడే, ఉద్యోగాలు ఇక్కడే, వాళ్ళ పెళ్ళికి కూడా ఇక్కడే అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళది ఏమంటాం, ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి మేము సంక్రాంతికి రారా నాన్న అని మేము మా పిల్లలు బతిమాలితే అండి, ఎందుకంటానంటే బతిమాలితే కానీ రారు, వచ్చినా సరే
1 or 2 days, అది కూడా చాలా చాలా కష్టం. అండ్ ఇక్కడ వాతావరణం వాళ్ళకి అలవాటు పడిపోయింది. అలవాటు కాదండి, అది వీళ్ళది, ఈ నేల వాళ్ళది, నాది నాది అన్న ఈ నేల వాళ్ళది. మేమేదో అక్కడికి ఎందుకు రావాలి, అదేసి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇంకా చెప్పాలంటే ఈ సమయం మాకు దొరికింది కదా, ఒక 1 week మాకు దొరుకుతుంది కదా, ఈ 1 week మేమేమో అటు ఊటీ వెళ్తాం, లేదా కొడైకెళ్ళి వెళ్తాం, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ వెళ్తాం, లేదంటే ఇలా వెళ్ళొచ్చు కదా, ప్రతిసారి ఆ ఊరికి ఎందుకు వెళ్ళాలి అని తిరిగి మమ్మల్ని వెళ్ళొద్దని మాకు అరదండలు వేసే పరిస్థితి వచ్చింది. అంటే ఆ పిల్లలకి ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్ వాళ్ళకి ప్రాణం అయిపోయింది. ఫోన్ చేసేసుకుంది అంతే కదా. సో ఎవరిని కాదంటాం మనం. ఇప్పుడు అక్కడేమైనా ఆయన ఇది కాస్త బ్లేడ్తో కట్ చేస్తే తెలంగాణ రక్తం, ఆంధ్ర రక్తం అంటే ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. ప్రజాస్వామ్యం కదా. సో దీన్ని వివాదం చేయడం వల్ల ఎవరికి వచ్చే లాభం? సింపుల్ చెప్పాలంటే కవిత లాంటి రాజకీయాల్లో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. అందులో పవన్ కళ్యాణ్ని లాగడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ పెట్టి రేపు పొద్దున్న ఎన్నికల్లో పోటీ చేస్తారు ఆయన. మళ్ళీ ఇలాంటి వివాదాలు వస్తాయి. అప్పుడు మీకేమవుతుంది? ఖచ్చితంగా ఒక ఆంధ్ర ఓటు కూడా, లేదంటే ఆయన కమ్యూనిటీ ఓటు కూడా బయటికి పోకుండా అతనికి సాలిడ్ ఓట్లు వేస్తారు ఇలా వివాదం చేయడం వల్ల. ప్లస్ ఇంకోటి, ఆయన్ని ఇష్టపడే సమాజం ఉంటుంది కదా, వాళ్ళు కలిసి ఓట్లు వేస్తారు. ఆయనకు ఉపయోగపడుతుంది ఇదంతా. సో మొత్తానికైతే కవిత మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం అయితే తనకి మైనసే అని అంటారు. తనకి మైనస్, సినిమా వాళ్ళకి ప్లస్. సినిమా వాళ్ళకి చాలా ప్లస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు చిన్న మాట అండి, ఆ రోజుల్లో మనం బలగం సినిమా వచ్చింది, ఈ రోజుకి చూడాలనిపిస్తుంది ఆ కల్చర్ని. అలాగే అలాంటి సినిమాలు ఆంధ్రాలో కూడా అనేక కల్చర్ వస్తాయి, అక్కడ కూడా చావు పుట్టుకల మధ్య కొన్ని ఉంటాయి. ఎందుకండి ఇవన్నీ ఎందుకు పక్కన ఉంచుదాము? వివాహాలు ఎలా జరుగుతాయండి ఆంధ్రాలో? మీకు కొన్ని జిల్లాల్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెళ్లి కొడుకు ఇంట్లోనే పెళ్లి జరుగుతుందండి. అయోధ్యలో శ్రీరాముడి పెళ్లి ఎక్కడ జరుగుతుందండి? అత్తారింట్లో కదా. శ్రీకృష్ణ పెళ్లి ఎక్కడ జరుగుతుందండి? అట్లాగా. కానీ మా ఉత్తరాంధ్రలో పెళ్ళిళ్ళు పెళ్లి కొడుకు ఇంట్లో జరుగుతాయండి. ఓకే, కానీ తెలంగాణలో అమ్మాయి దగ్గర, తెలంగాణే కాదు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా, అది కల్చర్. అది ఇంకో చిన్న విషయం అంటే, పెళ్లి కొడుకు ఇంట్లో పెళ్లి కాకుండా పొరపాటున ఒకవేళ ఏదైనా కారణం చెప్పి పెళ్లి కూతురింటికి వీళ్ళు వెళ్ళారు అనుకోండి, అది పెద్ద అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అది పెద్ద అవమానం అంటే మామూలు అవమానం కాదు. దాన్ని ఏదో అంటారు, ఏదో తరలి వెళ్ళడం లాంటిది అంటారు అనమాట. అంటే అక్కడికి అంటే వీళ్ళకి ఏదో పిసినారులు ఆర్థిక సంస్థ ఉన్నా సరే, లేదా ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, అక్కడ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు అంటే అదొక అవమానకరమైన వాతావరణం తీసుకొస్తారనమాట. సో చూసారా, అంటే అక్కడ ప్రజలు పెళ్లి కొడుకు ఇంట్లో పెళ్లి జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేశారు. అదే పెళ్లి కూతురింటికి వెళ్ళాలనుకున్నప్పుడు అవమానంగా ఫీల్ అయ్యారు. మరి ఇప్పుడు మిగతా సమాజం అంతా పెళ్లి కూతురింట్లోనే కదా పెళ్లి, ఇక్కడ ఎవరు? సో ఇది సింపుల్ థియరీ. అంటే ఒక్క జిల్లానే తేడా, 3 జిల్లాల ముందు అటు ఉన్నాయి, ఆ తర్వాత జిల్లాలు ఇటున్నాయి, 2 ఆంధ్రానే కదా. ఆలోచించాల్సింది అంటే కల్చర్ అన్నది ప్రయాణాలు ప్రారంభమైన తర్వాత మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఈ పదాలన్నీ, కొత్త పదాలన్నీ భాషలో చేరిపోతున్నప్పుడు అది తెలుగు భాష మరింత పెద్ద గ్రంథం తయారవుతుంది. ఇంకొంచెం ఎక్కువ పదాలు చేరుతాయి, మంచిదే కదా. అది ఆస్తి, భాషకి పదాలనేది ఆస్తి అండి. అలా ఆస్తిలో ఎంత ఎక్కువ చేరితే అంత ఆస్తి పెరుగుతుంది, భాష అంత గొప్పగా తయారవుతుంది. ప్రతి పదము అందమైన పదాలు, ఏమండి? ఏ పదం బూతులు కాదు కదండి, అందమైన. చూడండి ఎంత మంచి మాట అండి అది. ఇప్పుడు ఇడుపు కాగితం అన్న మాట ఎంత అందమైన మాట అండి అది. కాగితం పక్క నుంచి అండి, ఇడుపు ఇడుపు కాగితంలోని ఒక డైవోర్స్ పేపర్కి అంత మంచి మాట ఒకటి ఉందన్న విషయం ఈరోజు ప్రపంచానికి తెలిసింది. అట్లా చేద్దాం, దాన్ని వివాదం చేయాలి. ఆ వివాదం చేసే ఆలోచన ఏ ఆంధ్రుడికి ఉందంటే అలాంటి ఆంధ్రుడే కాదు అసలు, ఫస్ట్ తెలుగువాడు కాదు. ఒక్కరికి ఎవరు అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి అన్న మాటని తీసుకొని దీన్ని ఇంత రచ్చ చేయడం, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఇంత రచ్చ చేయడం అయితే కవిత గారికి మైనస్ అనే చెప్తారు. తెలంగాణ వాళ్ళు ఎవరన్నా సరే ఇడుపు కాగితాన్ని ఆంధ్ర వాళ్ళు తిడుతున్నారు అని ఆంధ్రలో తిట్టడం అనే దాన్ని మనం ఆంధ్రలో తిడుతున్నట్టుగా భావించకూడదండి. తెలుగు భాష మీద దాడేది సార్, అది అందరి సమాజంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఒకవేళ దాని వెనక ఆంధ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు భాషా ద్రోహుల వాళ్ళు ఖచ్చితంగా. అంతేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.